మాట్లాడాల్సిందిగా ఇది మనం ఈ సమావేశం మన ప్రసంగాలకు కాదు. ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాలుగా ఏ అందరినీ తీసుకెళ్తున్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా వెళ్ళొస్తున్నాం. ఈసారి మన రాష్ట్రంలోనే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సిన ఏ పని కూడా ఇన్ఛార్జ్ గారికి మనం ఎంతో కష్టాలతో అందరికీ తెలుసు ఇక్కడ అదే ఉన్నా అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మార్చి 14వ తేదీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని జనసేన పార్టీ పిఠాపురంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోనున్నాం. మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడానికి జనసేన పార్టీ తరపున సూలూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్ గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూలూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చలో పిఠాపురం అనే నినాదంతో 13వ తేదీ బయలుదేరుతాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్కొచ్చే కళ్యాణ్ గారి దగ్గర నుంచి కింద స్థాయి జన సైనికుల వరకు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం. ఎన్నో అవమానించారు. వీటన్నిటినీ దాటుకొని ఈరోజు అధికారం వైపు కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం జరిగింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ నాయకులు ఒక మాట అన్నారు, అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమని. అసెంబ్లీ గేట్ కాదు, ఈ రోజు 21 స్థానాలకు 21 స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలతో 100% స్ట్రైక్ రేట్ తో మేము గెలిచి దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ స్థాయిలో కూటమిని మేము గెలిపించుకోవడం జరిగింది. ఇందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అదేవిధంగా జన సైనికులు పోషించారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఆయన్ని తిరస్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఓటమిని అంగీకరించి గత 5 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి గెలుపోవటమికి సంబంధం లేకుండా పోరాటాలు చేసి ఈరోజు ప్రజల దీవెనలు అందుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజల పైన కక్ష కట్టి అసెంబ్లీకి కూడా రాకుండా, కనీసం ప్రతిపక్ష హోదా పక్కన పెడితే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, కనీసం ఆ నియోజకవర్గ సమస్యల గురించైనా అసెంబ్లీలో ఆయన గలం వినిపించాలి ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత. ఆ బాధ్యత కూడా విస్మరించి అసెంబ్లీకి రాకుండా ఈరోజు ప్రజలపైన కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా అతన్ని గెలిపించరు పులివెందుల ప్రజలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు, భావితరాల అభ్యున్నతి కొరకు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణంలో ఎల్లప్పుడూ మేము తోడుంటాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయం, భావితరాల అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.